నీకు వస్తుంది మా నాన్నగారికి వచ్చి చెప్పి బయలుదేరు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బయలుదేరి వెళ్తున్నాం. రసూలు రహీం ఎక్కడున్నాడు? అదే ఇప్పుడు సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి ఇంతకాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తూ ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లోపుగా కార్యక్రమం అక్కడ చేరే కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో. రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం. కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేరుతా ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమో ఇక్కడ ఏదైనా కార్యక్రమం పెడదామన్నారు, ఇతరత్ర రకరకాలుగా ఉంది. అవన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత పత్రికా సోదరులందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పార్టీ ఎంత పెద్దలు ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయం అయినా కూడా వారిదే, వారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. వారి నిర్ణయం ప్రకారం కార్యకర్తలు టీడీపీ శ్రేణులందరూ గందరగోళంలో ఉన్నారు. మీకు సీట్ వచ్చిందని కొంతమంది అన్నారు, ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదని కొంతమంది అన్నారు. అది సీట్ నాదేనని చెప్పి బయటికి చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఎవరైతే చెప్పినా కూడా నేనైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వారు ఏం ఆదేశిస్తే వారి ఆదేశానుసారమే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.